నెక్స్ట్ వన్ 471 క్వశ్చన్ చూడండి. ద సైజ్ ఆఫ్ anion ఈజ్ మోర్ దెన్ ద న్యూట్రల్ ఆటమ్. దిస్ ఈజ్ డ్యూ టు. anion అంటే ఏంది? నెగటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ నెగటివ్ ఛార్జ్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ దీనిలో ఉన్న ఎలక్ట్రాన్లకి కొత్తగా వచ్చిన నెగటివ్ ఛార్జ్కి ఎలక్ట్రాన్లకు మధ్య వికర్షణ ఉంటుంది. వికర్షణ వల్ల సైజ్ అనేది పెరుగుతుంది. వికర్షణ వల్ల ఏమవుతుంది? సైజ్ అనేది పెరగడం జరుగుతుంది. సైజ్ అనేది పెరుగుతుంది. అంటే ఏమవుతుంది? మనకు న్యూక్లియర్ అట్రాక్షన్స్ తక్కువవుతాయి. ద లెస్ న్యూక్లియర్ ఛార్జ్ ఆన్ anion దాన్ న్యూట్రల్ ఆటమ్. న్యూక్లియర్ అట్రాక్షన్స్ అంటే కేంద్రకం యొక్క ఆకర్షణలు తక్కువ అవుతాయి. సో అందుకే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్ 472. In Fe+2 and Fe+3 which has large charge. సో క్యాటయాన్ ఛార్జ్ కనుక పెరిగితే, ప్లస్ ఛార్జ్ కనుక పెరిగితే సైజ్ తగ్గుతుంది. ప్లస్ ఛార్జ్ కనుక పెరిగితే సైజ్ తగ్గుతుంది. కాబట్టి Fe+2 నుంచి Fe+3కి వెళ్తే ప్లస్ ఛార్జ్ పెరిగింది కాబట్టి సైజ్ తగ్గుతుంది. ఎక్కువ అనగా లార్జ్ సైజ్ అన్నప్పుడు Fe+2 తీసుకోవాలి. Fe+2 తీసుకోవాలి. 473 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద సైజ్. ఏమి ఇచ్చినాడు? ఆటమ్, anion, క్యాటయాన్ ఇచ్చిన. ఓకే. సో మనకు ఆటమ్, క్యాటయాన్ అంటే ఏంటిది? ప్లస్ ఛార్జ్. anion అంటే ఏంటిది? మైనస్ ఛార్జ్. ప్లస్ ఛార్జ్ కనుక వస్తే దాని సైజు తగ్గుతుంది. మైనస్ ఛార్జ్ కనుక వస్తే సైజు పెరుగుతుంది. అంటే ప్లస్ ఛార్జ్దేమో సైజ్ తక్కువ ఉంటుంది, మైనస్ ఛార్జ్దేమో సైజ్ ఎక్కువ ఉంటుంది. ఆ రెండింటికి మధ్యస్థంగా న్యూట్రల్ ఉంటుంది. కాబట్టి క్యాటయాన్, ఆటమ్, anion ఈ దీనిలో సైజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. 474th క్వశ్చన్ చూడండి. ద సైజ్ ఆఫ్ Na ప్లస్ లెస్ దాన్ Na. దిస్ ఈజ్ డ్యూ టు. Na ప్లస్ యొక్క సైజు Na కంటే ఎందుకు తక్కువ ఉంటుంది? Na ప్లస్ యొక్క సైజు, Na ప్లస్లో ఏముంటుంది? మోర్ న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సైజ్ తక్కువ అవుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్లు ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి సైజ్ అనేది తగ్గుతుంది. 475. Isoelectronic species have same number of electrons. Iso అంటే సేమ్. సో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే వాటిని ఐసోఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటారు. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే వాటిని ఐసోఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటారు. కాబట్టి సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.